హాయ్ అండి. అస్సలం వాలేకుమ్ అండి. ఈరోజు వచ్చేసి 10వ రోజు ఉపవాసం పూర్తయిందండి. అంటే ఈ వీడియోది ఒక విషయం చెప్తానండి. మా సార్ వచ్చేసి ఉమ్రా పోయారండి. ఉమ్రా పోయేసి మొన్నే 2 రోజులైంది. ఉమ్రా పోయేసి కొంచెం హ్యాపీగా అక్కడ అంటే ప్రదక్షిణలు అంటారు కదా, అక్కడ తవాఫ్ చేసుకొని కొంచెం సుకూన్ ఒక హ్యాపీనెస్గా ఉండి వద్దామని పాపం పోయారు. ఆర్మీ వాళ్ళ కష్టాలండి చూడండి. ఆర్మీ వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయంటే, మన ఇండియా వాళ్ళైనా బయట కంట్రీ అయినా ఎక్కడైనా అండి, ఆర్మీ వాళ్ళ కష్టాలు ఏంటంటే వాళ్ళు తిన్నా తినకపోయినా అర్జెంట్గా ఫోన్లు వస్తే ఎక్కడున్నా కూడా పరిగెత్తునికి వచ్చేయాలి. కానీ మళ్ళీ వీళ్ళకి ఒక బెనిఫిట్ ఉందండి. కొంచెం పని కూడా కష్టమే, మళ్ళీ బెనిఫిట్ కూడా బాగుంటుంది. ఎంత కష్టపడతారో అంత రిలాక్స్గా వాళ్ళకి సెలవులు అనేది హాలిడేస్ అనేది ఇస్తారు. పాపం మా సార్ వచ్చేసి ఉమ్రా పోయారండి. అంటే ఉమ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చేసింది ఇక్కడి నుంచి. మీరు చూసే ఉంటారు అన్ని వీడియోల్లో. అంటే యుఎస్కి, ఇరాన్కి మొత్తం ఇక్కడ మొత్తం చాలా జరుగుతూ ఉంది. అంటే అమెరికా వాళ్ళు ఏంటంటే ఇక్కడ కోవిడ్ వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేస్తారు. అంటే లావాదేవీలు అంటారు కదా, అలాగా. ఇరాన్ వాళ్ళకి కొంచెం ఒప్పదు, అంటే వాళ్ళకి హెల్ప్ చేయరు. అందువల్ల ఏంటంటే వాళ్ళ గొడవలకి అవి బాంబులు అలాగా కొంచెం ర్యాష్ అయిపోయాయి. తర్వాత ఏంటంటే ఈ మధ్యలో మా కోవిటే కదా ఉండేది. అందువల్ల ఏంటంటే ఈ ఇరాన్ వచ్చేసి అంటే వీళ్ళు కోవిడ్ మీద చూపిస్తున్నాడు. పాపం ఆ సారు కొంచెం పోయేసి హ్యాపీగా ఉండే సమయానికి పాపం వచ్చేసి పాపం అనుకున్న కూడా లేదు. అప్పుడప్పుడికే ఇక్కడ ఇంటికి వచ్చేసి మళ్ళీ వాళ్ళ యూనిఫామ్ ఉంటుంది కదా, ఆ యూనిఫామ్ తీసుకొని మళ్ళీ బయలుదేరాడు. ఎప్పుడు వస్తానేమో తెలీదు. వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా పంపిస్తారు కదా, ఇంకా ఇవి ఫైటింగ్లు ఇవన్నీ మొత్తం ఆగిపోయినప్పుడు వీళ్ళకి రిలాక్స్ అని ఇస్తారు. ఆ తర్వాత మళ్ళీ హాలిడేస్ అని ఇస్తారండి. చూడండి, ఈరోజు వచ్చేసి మొత్తం ఫాస్ట్గా చేశాను. అంటే మా సారు వస్తాను తెలీదు. అప్పుడప్పటికి ఏదో ఒకటి తొందరగా ఇంకా కిందకు కూడా ఇవ్వాలి, ఇంకా మా సారు కూడా తినాలి, ఆయన కూడా ఫాస్ట్గా పోవాలి కాబట్టేసి తొందర చేసేసి ఈరోజు పని ఎట్లా చేశానో నాకే తెలియదండి. చూడండి, నేను స్టార్ట్ చేసింది మొత్తం ఏం చేశాను అనేది లాస్ట్ దాకా మీరే చూశారు కాబట్టి ఇప్పటికి ఇది రెడీ అయిపోయింది. ఈ రోజుకి 10వ ఉపవాసం పూర్తి అయిందండి. అల్లా దయ వల్ల ఇవి ఏం కాకుండా దువా చేయండి. ఎందుకంటే మేము కూడా ఇండియా గుర్తుకొస్తుంది. ఎందుకంటే మేము ఎక్కడున్నా వాళ్ళు ఎక్కడ ఉండరు, మా ఫ్యామిలీ వాళ్ళు. ఇక్కడ మాకంటూ ఎవరు లేరు. మా ఫ్యామిలీ వాళ్ళు ఇండియా